హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి. థ్యాంక్ యూ. అది మాట్లాడే మధ్యలో కోసం పెంచండి పియాలే. గ్రేట్. బిడ్డ అయినా బాగానే ప్రేమ ఉందిరో నాయన. అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా. అయిందా? బాగైందా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. దాదాపు నెల నుంచి గీస్తాను ఇది. నువ్వు ల్యాప్టాప్ ఇలా మన ముచ్చట వచ్చేసి క్రియేటివ్ థింగ్ ఛానల్ స్మైలింగ్ స్టార్ సాత్విక బర్త్డే. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. ఇలా సాత్విక బర్త్డే అని వచ్చిందా? అవునా? మీ స్కూల్ వెళ్తాను. అనుకుంటాను. అది మాట్లాడే వాళ్ళు మమ్మల్ని పిలవలేగా. చెప్తారు. ఎందుకు? పెళ్లికి వచ్చిన సబ్స్క్రైబర్స్ బాయ్. నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తానికి వీడియో ఎడిటింగ్ చెప్తాను, కానీ టైం వచ్చి బాగా అయింది. 9 అవుతుంది ఇప్పటికి. వీడియో అయితే ఇంకా సేవ్ కూడా కాలే. అంటే సాత్విక బర్త్డే స్పెషల్గా ఒక చిన్న వీడియో ప్లాన్ చేసిన. సో నైట్ దాదాపు 3 అయింది. అంటే అది నాకు అర్థం కాదు, ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి అది చేశారు, కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే ఇలా బుధవారం ఒక వీడియో పెడతా అనుకున్నా, పెడదామని కొంచెం ఎగిరిత పడతాను. ఇంకా సాత్విక అయితే రాలే, ఆకలి అవుతుంది, టిఫిన్లు తెత్తా అన్నది తేలే. కాదు శ్రీ, నేను ఎప్పుడు టిఫిన్ రెడీ ఉన్నాయి కానీ ఏమంటారంటే ఇవ్వడానికి అయ్యగారు లేకుండే, ఇప్పుడే వచ్చినాక పూజ చేయించుకొని ఇప్పుడే అయిపోయింది అయిపోతున్నా. ఇక సాత్విక టిఫిన్ చేస్తూ లేట్ అవుతుందని ఇక నేనే ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నా. హాఫ్ బాయిల్ అంటారు దీన్ని. నేను చేసుకున్నా అంటాడు. సరే అది ఈ చిక్కతల్లి చేసింది. మా చెల్లెళ్ళు ఇక్కడ బోనాలు పెట్టుకొని పాప సాత్విక బర్త్డే, ఆ సాత్విక బర్త్డే నేను రాలే, ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఇటే ఇరుక్కపోయినా నేను. ఆ విషయం చెప్పిపోవాలని ఉంది, చెప్పాలి. రాసి పెట్టుంటే ఏదైనా అప్పటికి ఆమె ఫీల్ అవుతుంది. ఆమె ఇప్పుడు కూడా పని చేస్తుంది. ఎప్పుడు ఇక నా బర్త్డే అని అయితే ఎవరికి లేదు, అది ఫీల్ అవుతుంది. ఎవరికి అంటే బోనాలు లేకపోతే నేను ఉండలేదా శ్రీ? ప్రతిసారి కావాలని ఎప్పుడన్నా వేయనవా గానీ. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి. థ్యాంక్ యూ చిట్టి తండ్రి. కానీ సాత్విక పొద్దునోటి నైట్ కొన్నాం కదా డ్రెస్, పొద్దున నువ్వు వేసుకుంటావు మంచిగా ఉన్నది. హెయిర్ స్టైల్ మంచిగా. ఓ ఏమైంది నీ జుట్టుకు స్టైల్ అది? లంగోని కట్టుకున్నా కానీ దాని మీదకి ఏం సెట్ గా ఇప్పేసి మళ్ళీ వేసుకుని కాదు శ్రీ. నువ్వు నైట్ గా ఫోన్ చేయవా శ్రీ? చెప్పు. గుర్తులు తాట రాలే. అంటే ఏమంటారంటే అయ్యో పొల్ల యాక్టర్ ఫోన్ తీసుకుపోయింది కదా, దానికన్నా చెప్తున్నా పక్కన అంటే సైలెంట్ అన్ని తీసుకున్నా అన్నా అంటే డూ నాట్ డిస్టర్బ్ తీసిన. అయ్యో ఇప్పుడు అలాగే వాళ్ళ ఫేవరెట్ పెట్టలేదు, వాళ్ళందరు ఫోన్ చేస్తారని డూ నాట్ డిస్టర్బ్ లకి వెళ్ళి తీసి మళ్ళీ దూరం ఉంటే అయింది. నాకు ఇనత్త వాల్యూమ్ పెంచుకున్నా, అన్ని పెంచుకున్నా. మళ్ళీ శ్రీ ఇక నాకంత పిసలేదు చి పాపం. అంత మంది ఫోన్ చేసి అలైక్య రావంగులు, నువ్వు చిట్టక్క, శ్రీ వీళ్ళందరూ ఫోన్ చేసినాక చిట్టక్క పాపం ప్రతి సాత్విక నైట్ ఫస్ట్ ఎప్పుడైనా నేనే ఫస్ట్ విషయం చెప్తా. సో ఇప్పుడు కూడా అట్లా చెప్పాలని చేసిన, కానీ పొల్ల మంచిగా అన్నది. అంటే బీర్పూర్ జాతర పోయి వచ్చే వరకు కళ్ళు తిరిగాయిందట మొత్తం. వామిటింగ్ వచ్చినట్టు. నేను నైట్ నువ్వు అది ఉల్వచారు అది ఇవ్వకుండా అయిపోయి నేను అది తిన్నా తెలుసు. అది తిన్నాకనే నాకు మోసం అయింది. మౌనిక అక్క కోసం లివర్ తెప్పించిన, నీ కోసం మటన్ తెప్పించిన, అలెక్య కోసం చికెన్ తెప్పించిన, గంగజల కోసం వెజ్ అండి పియాలే. సాత్విక నీకు బర్త్డే సందర్భంగా నీకు ఒక మంచి స్పెషల్ వీడియో చేస్తాను. సూపర్ కావాలి. నైట్ 3 దాకా చేసిన తెలుసా. ఇక నాకు మళ్ళీ కడుపులెట్టు 9 వల్ల 1
ఆ వీడియో చేయమంటే ఈ వీడియో చేయలేకపోయినా. ఎగిరితాలు రా మెల్లమో ఎగిరితా పడిపోకుంది. మంచిగా ఉంది డ్రెస్ కానీ మంచిగా నైట్కు మళ్ళీ మన నైట్కి ఒకటి పోయి కొనుకొచ్చుకోండి లక్ష రూపాయలు చెప్పుడు మ్యాచింగ్ వేసుకోండి అయ్యా కదా లోడ పీస్ ఉంటాయి. బాయ్ బాయ్. పట్టుకో. వీడియోలు తీసేటోళ్ళకి ఒకసారి గిట్లు ఉంటాయి. అటు రుకాలే ఇటు రుకాలే ఇటు సైడ్ ఇవ్వాలి అటు సైడ్ ఇవ్వాలి. ఎంత కష్టమైన నమ్మకమే ఎంత అవుతుంటే 12:15 అవుతుంది. ఇప్పుడు సత్కోళ్ళ ఇంటికి తినడానికి పోతాను. అప్పుడే అయింది రా అన్నారు కానీ ఏమన్నా కొంచెం వర్క్ ఉండే. చూడండి ఇంటికి మా తాను. మీరు ఎప్పుడు వచ్చినా ఎండలు అయితే ఘోరంగా కొడతాను. ఎందుకు నేను అరగంట పడతాను. నేను గింత లేట్ అయింది. నీకే ఫోన్ చేసి నేను పడ్డాం అంటే మరి పల్లె ఏం లేదు. అయ్యా బాగానే వారాలకు సాత్కోళ్ళ ఇంటికి వచ్చినాం. మొన్ననే వచ్చినావు రాలే. రాత్రి మరి ఏం దాగిపిస్తాడో ఏం తెచ్చినావా మాకు? తాగుతా నువ్వు తాగేది తాగుతాను. నువ్వు తాగినట్టే తాగుతా ఎందుకు కానీ నువ్వు తాగద్దు తీయాల మరి నేను తాగితే తాగలేదా? గ్రేట్ బిడ్డ అయినా బాగానే ప్రేమ ఉందిరో నాయన. అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. అయిపోయింది నేను పోతాను సత్కా బాయ్. ఎడిటింగ్ ఉంది చేసుకుంటా. నీకు పాట చేస్తాను కదా అది కావా అయితలేదు. ఇలా నెట్ చక్కగా లేదు బాగా స్పీడ్ లేదు నెట్. బాయ్ హ్యాపీ బర్త్డే సత్కా. అయిపోయింది బాయ్. తిరుడు అయిపోయింది ఇంటికి పోతానా. ఏంటిదమ్మా నీకు స్వీట్ అయ్యలే అంటే అది ఇచ్చడానికి తెచ్చిందా? ఏ అద్దు ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు అన్నం తిన్న ఏం తినాలి? సరేపా వాళ్ళకి సీట్ ఇప్పుడు గుర్తొచ్చింది. మంచి చేస్తాను గుడి అయితే కానీ ఇక్కడ బోర్ ఉండగా ఇంకోటి గిట్ ఎందుకు వేసిందా? ఆ బోర్లో పడ ఆ డ్రెస్ వేసుకుంది పొద్దున్న నుంచి అదే డ్రెస్ వేసుకుంది. మేమే కొన్నాం. సాత్కని ఒక డ్రెస్ కొనుక్కో పొద్దున ఒకటి వేసుకో నైట్ ఒకటి వేసుకో. ఆ నైట్ ఇది వేసుకో అని చెప్పిన. నైట్ ఇది మంచిగా ఉంటుంది అది వేసుకోమంటే ఇక మంచిగా ఉందని పొద్దున్న వేసుకుంది. ఇప్పుడు డ్రెస్ లేదు మాకు. ఇప్పుడే ఇక్కడ కొనుక్కున్నా ఫ్రెండ్స్. మా ఊర్లోనే ఉంది అంగడి పెట్టిల్లు అయితే మంచిగా ఉంది. అది ఎప్పుడు ఇది వేయనాక మంచిగా స్టిచ్ చేసుకోవాలి. సో నాకైతే బాగా నచ్చింది అన్నమాట. ఇలా కొత్త డ్రెస్సులు ఉంటే అలాగే ఇప్పుడు ఏరుకున్నది. ఏరుకున్నానా కొనుక్కుంటాన్నా అట్లా కాదు కానీ ఇప్పుడు నాకు ఎల్లో పాయింట్ లేదు. మోనిక ఒకటి ఎస్కేప్ చేయాలి. జోక్ ఏంటంటే సాత్విక కోసం నేను ఒక మంచి వీడియో తీసిన కానీ నాకు అనుకున్న టచ్ లేదు. మళ్ళీ ఏంటంటే అది ఏంటిది కొన్ని మిస్టేకులు చేసాడు ఆ వీడియో. సో మంచిగా అనిపించలే. కానీ పేన వాళ్ళనైతే మళ్ళీ ఒకసారి ఎడిటింగ్ చేసి ఒకసారి చూపెడతాం. మన వాళ్ళకు ఎట్లా రియాక్షన్ అవుతారో ఏమో చూద్దాం. మేమైతే వెళ్తా అన్నాం షూటింగ్ కోసం రేసి పెళ్ళి. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. సాత్విక బర్త్డే అలా చేయాలి. పోదాం పాలి సాత్వికోళ్ళు ఇంటికి పోయి ఇక్కడ అంతా తినిపోతాం. అన్న మరి లేదంటారు లేదంటారా? ఇక అంతా అద్దు అంటారా? అంటే అద్దబ్బ పంచం కురుకురే జ్వరం వస్తుందట మరి. కానీ పోదాం అప్పటికంటే కూర ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇంకా మా మంచిగా చేస్తారు మరి. మా బాబా అతిగా మేము తిన్నా కూడా నీళ్ళు తెచ్చి పెడతా. మరి మీ బాబు ఎందుకు కొరుకుతారు మీరు అందరు? ప్రేమ పెద్ద ఆనరు అయితే నేను పట్టుకుంటే పట్టుకు ఈమెకి ఇచ్చి మీ అవ్వ పెద్దదిగా మౌనిక అక్క. అయ్యో నేను బంటే ఇరుగుతే సరిగా ఈమెకు పాట చేస్తాను సెట్ కాలే. కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యేది ఈ ఫేమ్తో. ఎందుకంటే ఇలా మంచి అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు
వేస్ట్ నువ్వే చెప్పాలి. మంచిది చిక్కలాగా. సరే నీకు ఫోటో ఫ్రేమ్ అంటే ఇష్టమా సత్య? ఎందుకు? నాకు అట్లా కాదు కానీ ఒక్క 10 వాళ్ళు అన్ని నాయ ఫొటోస్ ఉండాలి, మంచిగా గోడ మొత్తం నాయ ఫొటోస్ అన్ని మంచిగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి, గట్ల ఇష్టం బాగా. అంత పెద్ద పొల్ల బర్త్డే ఏం సెటప్ చేసి నేను ఎంత రెడీ చేసినా నేను మేము ఇంతకు ముందు వచ్చినట్టే వచ్చినామా బుక్కలు కట్టినా కానీ అవన్నీ ఎగిరిపోడు గాలికి. మ్యాచ్ బాక్స్ ఉందా? నాకు అలవాట్లేదు సిగరెట్ తాగడం. సత్య మ్యాచ్ బాక్స్ నాకు అది అంటరాదు, అంటపెట్ట రాదు. ఏముంటది ఎవరు పడితే వాళ్ళే అంటూ పెట్టాలి. నాకు భయం అవుతుంది. ఏం కాదు అంటూ పెట్టరా అన్నది అట్టే అంటారా నీకంటే సాగు ఎక్కువ తక్కువ కూడా తెలిసి నాకు భయం అయిందని అంత చూపక్కర్లేదు. రేపు అయ్యో ఇలా నేను కోసిన కేకులు అన్ని మస్తు గట్టి ఇట్టి కోసిన. ఇదే మెత్తగా అమ్మ బలం పెట్టి కోసడు అయింది ఘోరంగా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు అడిచి లేపుడు బర్త్డేకి నరేష్ అని ఇచ్చిండు 10 రూపాయలు. ఈ బర్త్డే రోజే కుదురుతుంది నైట్ తిప్పితే ఇగో అది వచ్చేసి సాత్విక కోసం మంచి ఒక అంటే ఫోటో చేపించింది. ఇది చూసిన వాళ్ళ సాత్విక కళ్ళు తిరిగి పడుతుందా మరి అబ్బా బాగుందంట చూద్దాం. లేదు మంచి నీకు ఏది నచ్చింది రొట్టెగా ఇప్పుతా సాత్విక ప్రేమ పెద్దదా చిన్నదా అని చూస్తారు అర్రా అట్లే లేవు అంటే అట్లా కాదు. ఫస్ట్ మొత్తం వెనక తిప్పేసాయి. ఆకు ఎట్లుందర్రా చిన్న ఎట్లుందిరా ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం నుంచో ట్రై చేసిన ఇప్పుడు వచ్చింది కాటే కొంచెం దాదాపు నెల నుంచి గీస్తాను ఇది మరి వినాయకుడు బొమ్మ గీయలేదా అట్లనే అందుకే రోజు నేను వచ్చినప్పుడు అలా పోయినప్పుడు అలా చూస్తలేనా అందుకే సాత్విక ఒకసారి ముఖం కడుక్కో అందుకే చెప్తా సాత్విక నేను గీయలే కానీ ఎడిట్ చేసినావు కానీ ఎట్లుంది ఇట్లా రెడీ కావాలి అయితే ఒక రోజు నేను బగ్గడేను ఇట్లనే రెడీ అయితే ఫోటో తెచ్చుల్లి మంచిగా సర్ప్రైజ్ అయ్యేటట్టు గిఫ్ట్ ఇవ్వాలి మంచిగా అనిపిస్తుంది. నిజంగా నువ్వే గీసినావా శ్రీ? అందుకే టైం పట్టిందే అందుకు సాత్విక అది గీసింది నేను అంటే సాత్విక హ్యాపీ బర్త్డే. సెలక్షన్ అయితే అనిపికదలే నాది నా సెలక్షన్ నువ్వు చూస్తే మరి అదే మంచిది
పద్ధతి ఉన్న అమ్మాయి, ఇది స్టైల్. బ్యాగు బ్యాగే బ్యాగు ల్యాప్టాప్ బ్యాగ్ అసలు వాళ్ళు వచ్చినప్పుడల్లా మేడంల కవర్లో పెట్టుకోవాలి. ఇవే 2 లక్షల ల్యాప్టాప్ కవర్లో పట్టుకొని వస్తాడు. ఏమైనా తెగి పడితే శాంతిగా అంటే ఇక గట్లా. థ్యాంక్స్ కానీ బర్త్డే ఎట్లా అనిపించింది? మంచిగా నచ్చింది. ఏం నచ్చింది? ఫోటో నచ్చింది. నా ఫోటో కూడా చూడు, ఇప్పుడే చూస్తే అది చూడు. ఇప్పుడు చూడండి తెలుస్తుంది. పక్కకు పెట్టదు, నేను చెప్తా అట్లా. ఇదే మంచిగా ఉందంటే చూడలేము ఏమైనా. నీదా నీది మంచిగా ఉందంటే నా షేప్ ఇప్పుడు కోసిస్తా నేను. ఈ కమ్మ కూడా అటే పెట్టు, ఈ కమ్మ కూడా అటే పెట్టు. నన్ను చూడు. చిన్ని కృష్ణుడు. ఓహో ఈ గయ్యా స్నాప్లు అట్టే ఉంటాయి గయ్యి. నేను ఏంటో ఆడుకుంటే అయిపోయింది. సత్క బర్త్డే అయితే అయిపోయింది. ఇలాంటికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. ఈ వీడియో మనలో నైట్ చూస్తారందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్. నాకైతే నాకైతే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈరోజు నాతో పాటు అంటే ఈ February 28th రోజు అయితే ఎవరికైతే బర్త్డే ఉందో వాళ్ళకి ఇంకా హ్యాపీ బర్త్డే. నాకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ చెప్తే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. జోక్ ఏంటంటే సాత్విక 28, నాది 20. తెలుసు, శ్రీకి తెలుసు. నేను నేను తెలుసు. బాయ్, థ్యాంక్స్. చెక్